Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. The points 3, -2, -2, 8 and 0, 4 are 3 points. ఓకే, ఒక 3 పాయింట్స్ ఒక ప్లేన్లో అనమాట. ఏదైనా ఒక ప్లేన్లో అంటే ప్లేన్ దట్ ఈస్ ఎ సర్ఫేస్. ఇది ఒక ప్లేన్ అనుకుంటే అందులో ఒక 3 పాయింట్స్ ఉన్నాయంట. అయితే షో దట్ దీస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ అంట. సో ఈ 3 పాయింట్స్ని కొలీనియర్ అని చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా చేస్తే అప్పుడు దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్ అని చెప్పచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నాట్ ఈక్వల్ టు 0 అనుకో, నాట్ కోలీనియర్ అని చెప్పచ్చు. దేర్ ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ నాట్ కోలీనియర్. ఓకే, సరే మరి చూద్దాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వస్తుందా కాదా అని. సో డైరెక్ట్గా ఇక్కడ షో దట్ కొలీనియర్ అనేసాడు కాబట్టి ఖచ్చితంగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అనేది 0 వస్తుంది. ఓకే, సరే మరి చూస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ని రాద్దాం. ఇచ్చిన డేటాని లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ A of x1 y1 B of x2 y2 రెండో పాయింట్ని, మూడో పాయింట్ని x3 y3 అనుకుంటున్నా. A of x1, y1 is equal to 3, -2. అదేవిధంగా B of x2, y2 is equal to -2, 8. అదేవిధంగా అండ్ C of x3, y3 is equal to 0, 4. ఓకే, మరి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ని కనుక్కుందాం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో ఫార్ములా ఏంటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి? హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, x1 ఇంటూ y2 మైనస్ y3. నెక్స్ట్ సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ప్లస్ x1 తర్వాత ఇంకా x2 ఇంటూ y3 మైనస్ y1. మళ్ళీ 3 తర్వాత 1 2 3కి రావాలి. ఓకే, ఏంటి ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1. మళ్ళీ y3 తర్వాత y4 కాదు, y4 అసలు పాయింట్ లేదు, ఓన్లీ x3 y3 వరకు ఉంది. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ దీన్ని చూసి చెప్పండి, x3 x2 అయిపోయింది కాబట్టి y3 అయ్యింది, ఇంకా y1 మైనస్ y1 అయిపోయింది y2 అన్నమాట. ఓకే, సో మరి మనకు అన్ని పాయింట్స్ తెలుసు, ఆ పాయింట్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో హాఫ్ x1 అంటే సార్ ఇక్కడ 3 ఇంటూ y2 మైనస్ y3 అంటే 8 మైనస్ y3 అంటే ఏంటంటే అక్కడ చూడండి 4 ఉంది, ప్లస్ x2 అంటే ఇదో -2. సో ప్లస్ ఇంటూ మైనస్ డైరెక్ట్గా రాసేస్తున్నాను, మైనస్ y3 మైనస్ y1 అంటే ఏంటి సార్ 4 మైనస్ y1 అంటే ఏంటంటే -2 అనమాట. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. నెక్స్ట్ x3 అంటే 0. మీరు ఇది ఎంత చేసినా 0నే, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఓకే, సో y1 అంటే -2 మైనస్ y2 అంటే 8. ఓకే, ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 3 ఇంటూ 8లో 4 పోతే 4, 8 మైనస్ 4 మైనస్ 20, 4 ప్లస్ 2 6. ఇంకా ఇది 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0. So that is equal to 1/2 into, so 3 into 4 12, 6 into 2 12 అయిపోతుంది. 12 మైనస్ 12 క్యాన్సిల్ అయిపోయిందంటే ఏం లేదు, 0 అనమాట. 0 అయిపోయింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే గివెన్ పాయింట్స్ కొలీనియర్ అని చెప్పచ్చు. సో 0 స్క్వేర్ యూనిట్స్. ఏరియాని మనం స్క్వేర్ యూనిట్స్తో
డినోట్ చేస్తాం. ఇక్కడ ఈ లైన్ రాస్తాం. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. సో కాబట్టి therefore the given points are collinear అని చెప్పచ్చు. therefore the given points are collinear. ఓకే, మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, వెరిఫై ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఆర్ నాట్. కొలీనియర్ ఆర్ నాట్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవుతే అప్పుడు గివెన్ పాయింట్స్ కొలీనియర్ అవుతుంది. అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ కొలీనియర్. ఓకే, చెక్ చేద్దాం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 వస్తుందా కాదా అనేది. ఓకే, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో ఏ ఆఫ్ x1, y1 అనుకుంటాం. పాయింట్స్ని ఇంతకుముందు చేసిన విధంగానే చేద్దాం. ఓకే, 1, 5. నెక్స్ట్ x2, y2 2, 3 2, 3. x3, y3 -2, -1 -2, -1. ఓకే, ఇంకా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములాని రాశాను. ఓకే, మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 1/2 x1 ఇంటూ x1 అంటే 1 ఇంటూ y2 మైనస్ y3. y2 అంటే చెప్పండి 3 మైనస్ y3. 3 మైనస్ y3 అంటే ఆ చివరి ఉంది చూడు -1. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, +1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x2 అంటే ఏంటి +2 ఇంటూ y3 అంటే -1 మైనస్ y1 అంటే ఇదో 5 అన్నమాట. ప్లస్ x3 అంటే చెప్పండి -2 ఉంది, ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. సో y1 అంటే ఎంత సార్ ఇక్కడ 5 మైనస్ y2 అంటే 3. Now that is equal to 1/2 into 1 into 3 plus 1 4 అవుతుంది. అదేవిధంగా ప్లస్ 2 ఇంటూ -1 -5 -6. అదేవిధంగా -2 5 -3 అంటే +2 అవుతుంది. ఓకే, now that is equal to half 4 ప్లస్ ఇంటూ -6 into 2 12 -4 అవుతుంది. 2 into 2 4 -4 +4 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఇక్కడ 1/2 ఇంటూ mod -12. మైనస్ అనేది మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. 2 1s 2 6 టైమ్స్ అనమాట. కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 6 స్క్వేర్ యూనిట్స్ వచ్చేసింది. 0 ఏమన్నా వచ్చిందా? రాలేదు. కాబట్టి సో దేర్ఫోర్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కాలేదు. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్, మీరు కావాలంటే దీనికి లెఫ్ట్ సైడ్లో దేర్ఫోర్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి నాట్ ఈక్వల్ టు 0 ఇట్లా కూడా రాయొచ్చు. దేర్ఫోర్ ఇదే రాసేయండి. ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి సో ఏంటి నాట్ ఈక్వల్ టు 0 కాదు కదా. సో దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్. దేర్ఫోర్ ద గివెన్ పాయింట్స్ ఆర్ నాన్ కొలీనియర్. ఓకే, సో మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. ఇక్కడ కనిపిస్తున్న కేని కనుక్కోండి. అయితే ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అన్నాడు. ఓకే, 3 పాయింట్స్ కొలీనియర్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఆ పాయింట్ని ఉపయోగించుకొని కే వాల్యూని కనుక్కుంటాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇదే కదా, సో దాన్ని 0కి ఈక్వేట్ చేస్తాం. అయితే ఇంకొక చిన్న పాయింట్, మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఖచ్చితంగా 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు కనుక్కోమంటాడు. అయితే బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా.
కానీ ఇక్కడ ఏమి అడగలేదంటే ఈ ఫార్ములాని ఉపయోగించుకో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి. ఓకే, మన ప్రాబ్లంలో జస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అన్నప్పుడు మీరు ఈ ఫార్ములాని ఉపయోగించి చేయాలి. ఓకే, సరే. మరి ఫస్ట్ ఇచ్చిన పాయింట్స్ని రాస్తున్నా. x1 y1 అంటే k కామా k, అదేవిధంగా x2 y2 అంటే 2 కామా 3, x3 y3 అంటే 4 కామా -1. కాబట్టి మన ప్రాబ్లంలో అనేసాడు ఏమని, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0కి ఈక్వేట్ చేసుకోండి అని. ఎందుకు, కొలీనియర్ అనేసాడు కాబట్టి. సో సిన్స్ ఒక పాయింట్ రాయాలి. Since the given points are collinear, అయితే area of the triangle is equal to 0. Then area of the triangle ABC is equal to 0. మరి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి ఫార్ములా మనకు తెలుసు, హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంకా x1 తర్వాత x2 ఇంటూ y2 తర్వాత y3 తర్వాత y4 కాదు y1, ఎందుకంటే y4 లేదు, మళ్ళీ y2 అట్లా. ఓకే, సో x1 అయిపోయింది x2, y2 అయింది y3 అయిపోయింది y1, ప్లస్ మళ్ళీ ఇప్పుడు దీన్ని చూసి చెప్పండి, x2 అయింది x3, y3 అయిపోయింది y1 అయింది y2, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు చెప్పండి, 1/2 ఉంది కదా, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2 అవుద్ది. 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకే, సో మళ్ళీ రాయనవసరం లేదు. ఇంకా మన దగ్గర x1 y1 x2 y2 x3 y3 అన్నీ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే k అనమాట, ఇంటూ y2 సార్ y2 అంటే 3, మైనస్ y3 ఆ చివరిలో ఉంది చూడు, ఆల్రెడీ -1 ఉంది, +1 అవుతుంది, ప్లస్ x2 అంటే 2 ఇంటూ y3 ఆ చివరిలో ఉంది -1, మైనస్ y1 ఇదో ఇక్కడ ఉంది చూడండి, y1 అంటే k, ప్లస్ x3 అంటే ఎంత, +4 ఇంటూ y1 మైనస్ y2 అంటే k మైనస్ y2 అంటే 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫికేషన్ చేద్దాం. చూడండి, మల్టిప్లై చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ 3 + 1 ఎంత, 4, పక్కన k ఉంది, 4k అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ -1 -2, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి -2 రాసాం. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్, మళ్ళీ మైనసే, 2 ఇంటూ k 2k అనమాట. నెక్స్ట్ 4ని kతో మల్టిప్లై చేయండి, 4k. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, 4 ఇంటూ 3 12 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు k టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేద్దాం. 4k + 4k 8k - 2k, సో 6k. 8kలో ఒక 2k పోతే 6k అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చెప్పండి, -12 -2 ఎంత, -14 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మైనస్ ఉంటే మాడ్యులస్లో ప్లస్ అవుతుంది. సార్ ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ మైనస్ కాదు, ఏదైనా మైనస్ని కామన్ తీస్తే ఇట్లా ఉన్నప్పుడు ఆ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట, ఇక్కడ ఈ మైనస్. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఏం రాలేదు. సో మరి 6k - 14 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి 6k ఈజ్ ఈక్వల్ టు -4, రైట్ సైడ్కి వెళ్తే +4, 2తో క్యాన్సిల్ చేయండి, 2 3 టైమ్స్, 2 7 టైమ్స్. సో k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 7/3. ఓకే, మరి ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్. 7/3